హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరే వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. हरे कृष्णा. हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रणाम। हरे कृष्णा. हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रणामालु। हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रणामालु। हरे कृष्ण. ఈ రోజు మన శ్రీమద్ భాగవతము దశమ స్కందము 12వ అధ్యాయం 34వ శ్లోకం. 12వ అధ్యాయము 34వ శ్లోకం నుంచి మనం ఈ రోజు కంటిన్యూ చేద్దాము. తతో త్రిహృష్ణ స్వకృతో కృతార్హణం పుష్పై సుగా సరసశ్చ నర్తనై గీతై సురావాద్యధరాశ్చ వాద్యకై స్తవైశ్చ విప్రాజయనే స్వనైర్గణ. శాంత్ కుమారి మాతాజీ, మీరు అనువాదము భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. లక్ష్మీజీ మాతాజీ, మీరు ఇదం దగ్గర నుంచి చివరి వరకు చదవండి.
అనంతరం మిగులు ప్రసన్నుడైన దేవతలు నందనోద్యానమున పూసిన పుష్పములను కురిపించింది. అప్సరసను నృత్యం చేసింది. దాన ప్రసిద్ధులకు గంధర్వుడు స్థుతి గీతములను ఆలపించింది. వాదకులు దుందుగులను మురోగించింది. బ్రాహ్మణుడు వేదమంత్రమును పఠించింది. ఈ ప్రకారం స్వర్గమర్క్య లోకములలో ఎల్లరూ తమ కార్యంలో శ్రీకృష్ణుని పూజించింది. భాష్యము: ప్రతి ఒక్కరికి ఒక విశేష కార్యం ఉన్నది. ఎల్లరూ తమకు గల యోగతలచే దేవదేవుని కీర్తించవలనని శాస్త్రం నిర్ణయించింది. నిరూపిత గాయకుడైన వాడు చక్కని గానం ద్వారా భగవంతుని సదా కీర్తించవలను. సంగీతం నెగిన వాది వాద్యములచే దేవదేవుని కీర్తించవలను. సనిష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్వరితోషణం సంసిద్ధిర్వరిదోషణం. భాగవతము 1.2.13 నందు భగవంతుని సంతృప్తి పరిచి జీవన పూర్ణత్వం. అందువలన మాధ్యలోకము నుండి స్వర్గలోకం వరకు ఎల్లరూ భగవద్కీర్తనం నుండి నెలకొనిది. మనుషులు సాధించినట్టు యోగ్యతలన్నిటినీ భగవద్కీర్తనం నుండి వినియోగించాలని సాధు మహాత్ముల నిర్ణయం. అంతవరకేనా ప్రభుజీ? సరే, హరే హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. ఇదం హి పుంసస్తపసః శ్రుతస్య వా శిష్టస్య సూక్తస్య చ బుద్ధి తత్తయో అవిచ్యుతోర్ధ కవిభిర్నిరూపితో యదుత్తమ శ్లోక గుణానువర్ణనం. జ్ఞానము, తపస్సు, వేదాధ్యయనము, యజ్ఞము, మంత్రోచ్చారణము, దానము మున్నగు వాని యొక్క నాశరహితమగు ప్రయోజనము ఉత్తమ శ్లోకుడగు శ్రీకృష్ణ భగవానుని దివ్య గుణానువర్ణనం నందే కలదని పండితులు నిశ్చయముగా ధ్రువపరిచి ఉండిరి. భాగవతము 1.5.22. ఇదియే జీవన పూర్ణత్వం. ప్రతి ఒక్కడూ తనకు గల యోగ్యత చే దేవదేవుని కీర్తింపగలుగునట్లు శిక్షణను బడయవలెను. విద్య, తపస్సు, నిష్ఠ లేదా నవీన ప్రపంచంలోని వ్యాపారము, ఉద్యోగము, ఉన్నత చదువులు మున్నగు వాన్ని కృష్ణ కీర్తనమునందే నెలకొల్పవలెను. అప్పుడు ప్రపంచమునందలి జనులందరూ సుఖభాగులు కాగలరు. అందువలన దివ్యలీలను ప్రదర్శించుటకే శ్రీకృష్ణ భగవానుడు అర్థించును. అప్పుడు జనులు అన్ని విధముల అతనిని కీర్తించుటకు అవకాశము బడయగలరు. శ్రీకృష్ణుని ఏ విధముగా కీర్తించవలనో తెలుసుకొనుటయే నిజమైన పరిశోధన కార్యము. దేనినైనను భగవద్రహితముగా చూచుట నిందింపబడినది. భగవద్భక్తిహీనస్య జాతిః శాస్త్రం జపస్తపః అప్రాణస్యైవ దేహస్య మండనం లోకరంజనం. హరిభక్తి సుధోదయము 3.11. భగవద్భక్తి లేదా భగవద్గుణ కీర్తనము లేనప్పుడు మనిషికి ఉన్నదంతయు కేవలము శవాలంకారమే అగును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. తదద్భుత స్తోత్ర సువాద్య గీతికా జయాదినైకోత్సవ మంగళ స్వనాన్ శ్రుత్వా స్వధామ్నోద్యత ఆగతో చిరా దృష్ట్వా మహీసస్య జగామ విస్మయం. సుబ్రహ్మణ్య ప్రభుజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ. బ్రహ్మ తన లోకమునకు సమీపమున కొనసాగుచున్నట్టి మహాద్భుతమగు ఉత్సవము యొక్క సువాద్య గీతములను జయ జయ ధ్వానములను వినినవాడై ఆ ఉత్సవమును గాంచుటకు వెంటనే అచటకు వచ్చెను. శ్రీకృష్ణుని మహిమను గాంచి అతడు మిగుల విస్మితుడయ్యెను. భాష్యము: బ్రహ్మలోకమునకు సమీపమున గల మహర్లోక, జనలోక, తపోలోకములందును శ్రీకృష్ణ మహిమను కీర్తించుటకు ఉత్సవము జరుగుచుండెనని అంతి సమీపమున అను పదము ఇచ్చట సూచించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. రాజాన్న జగరం చర్మ శుష్కం వృందావనేద్భుతం వ్రజౌకసాం బహుతిథం బభూవా క్రీడగహ్వరం. ఏతత్ కౌమారజం కర్మ హరేరాత్మా హి మోక్షణం మృత్యోః పౌగండకే బాలా దృష్ట్వోచుర్విస్మితావ్రజే. వాసవి మాతాజీ 2 శ్లోకాలు అనువాదం చదవండి. 36, 37.
తర్వాత లక్ష్మీ పార్వతీ మాతాజీ 37వ శ్లోకము భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామాలు. పరీక్ష మహారాజా, అగాసురుని సర్పరూప దేహము ఎండిపోయిన చర్మముగా నైనప్పుడు బృందావన వాసులకు దర్శనార్థము అద్భుత స్థానముగా అయ్యెను. అది చాలా కాలం వరకు అట్లే ఉండెను. 37. శ్రీకృష్ణుడు తన సహచరులను మృత్యువు నుండి రక్షించుట, సర్పరూపమును దాల్చిన అగాసురునికి మోక్షం నొసుగుట అను సంఘటన అతని కౌమార వయస్సులో జరిగి ఉండెను. ఆ ఘటన 1 సంవత్సరం తర్వాత ఆ రోజే జరిగినట్లుగా వ్రజం నందు చెప్పబడినది. హరికృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మోక్షణం అనగా ముక్తి అని అర్థము. కృష్ణునకు కృష్ణ సహచరులకు మోక్షం అనేది ప్రశ్నే ఉదయించదు. ఆధ్యాత్మిక జగత్తునకు చెందిన వారైనందున వారు ముక్తులే అయి ఉందురు. భౌతిక జగత్తునందే జన్మముచ్చు జరా వ్యాధులు ఉన్నవి. సమస్తము శాశ్వతమైన కారణమున ఆధ్యాత్మిక జగమునందు అటువంటివి ఉండవు. కానీ శ్రీకృష్ణ సాంగత్యము చేత, అతని భక్తుల సాంగత్యము చేత అగాసురుడు కూడా నిత్య జీవనము పడసెను. కనుక ఆత్మాహి మోక్షణం అను పదముచే ఇచ్చట సూచితమైనట్లు సర్పరూపధారియగు అగాసురుడే భగవంతుని నిత్య సహచర్యమును పొందగలిగినచో ఆ దేవదేవునికి అదివరకే సహచర్యులైనట్టి వారిని గూర్చి వేరుగా తెలుపునదేమున్నది. శాఖం విజాహృ కృత పుణ్య పుంజ. భాగవతము 10.12.11. ఈ విధముగా భగవంతుడు ఎల్లరకు మంచివాడే అనుటకు ఇచ్చట నిదర్శనము లభించుచున్నది. అతనిచే వధింపబడు వాడైనను మోక్షమును పడియుచున్నాడు. అయినచో అది వరకే అతడు సాంగత్యమున ఉన్నట్టి వారిని గూర్చి చెప్పవలసినది ఏమున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. సో నిన్న మనము చూసాం ఏ విధంగా అయితే కనుక శ్రీకృష్ణుడు అగాసురుణ్ణి చాలా అద్భుతంగా ఆయన సంహరించడం జరిగింది. అంతకంటే అద్భుతమైనటువంటి విషయం ఏమిటి? అగాసురుణ్ణి చంపడం కాదు ముఖ్యమైనటువంటి విషయం అక్కడ. అంతకంటే అద్భుతమైన విషయం ఏమిటి? అగాసురుడికి మోక్షం లభించడము. సో ఏ విధంగా అగాసురుడికి మోక్షం అనేటువంటిది లభించింది అనేటువంటిది నిన్న చక్కగా మనము చర్చించుకున్నాము. సో ఆ తర్వాత ఏమవుతుంది అని అంటే కనుక ఎప్పుడైతే అగాసురుని ఈ విధంగా చంపారో చెప్పుకున్నాం మన. అగాసురుడు ఎంత శక్తివంతమైన రాక్షసుడు, కేవలం దేవతలు కూడా చంపలేకపోయేటువంటి వాళ్ళు అనేటువంటి విషయం మనం నిన్న చర్చించుకున్నాం. సో ఎప్పుడైతే కనుక ఈ విధంగా జరిగిందో చాలా అదృష్టం అన్నమాట. ఈ పైన ఉన్నటువంటి దేవతలు, పైలోకాల్లో ఉన్నటువంటి దేవతలు అందరూ, మళ్ళీ బ్రహ్మలోకం వరకు ఉన్నటువంటి దేవతలు అందరూ కూడాను అదృష్టవంతులు. వాళ్ళందరూ కూడా డైరెక్ట్ గా లైవ్ చూడగలుగుతారు అన్నమాట. సో వాళ్ళందరూ కూడా చూడగలుగుతున్నారు. ఎప్పుడైతే కనుక శ్రీకృష్ణుడు అగాసురుడిని ఈ విధంగా చంపేస్తడం జరిగిందో అక్కడ పైన ఉన్నటువంటి పైలోకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమిటి, వాళ్ళందరూ కూడా ఈ యొక్క నందనవనంలో పూసినటువంటి పువ్వుల్ని తీసుకొచ్చి శ్రీకృష్ణుడి పైన వాళ్ళందరూ కూడా పూల వృష్టి కురిపించారంట. అప్సరసలేమో ఆకాశంలో నాట్యం చేశారు, గంధర్వులేమో గానం చేశారు. ఎవరికైతే కనుక వాయిద్యాలు వాయించడం వచ్చిందో వాళ్ళందరూ కూడా చక్కగా వాయిద్యాలన్నీ కూడా వాటిస్తున్నారు. బ్రాహ్మణులు వేద మంత్రాలు పఠించారు. సో అందరూ కూడా వాళ్ళకి ఏవైతే కనుక రకరకాలైనటువంటి ప్రావీణ్యతలు ఏవైతే ఉన్నాయో, విద్యలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క హర్షాన్ని అందరూ కూడా వ్యక్తం చేశారు. సో ప్రభుపాదులు గారు భాష్యంలో చెప్తున్నారన్నమాట, ప్రతి ఒక్కళ్ళకి కూడా మనందరికీ కూడా రకరకాలైనటువంటి టాలెంట్స్ ఉండవచ్చు. అంటే కొంతమందికి కొన్ని టాలెంట్స్ ఉంటాయి, అందరికీ అన్నీ ఉంటాయని కాదు. సో అలాగా మనకి ఏదైతే కనుక టాలెంట్ ఉందో, మనకి ఏదైతే కనుక శక్తి సామర్థ్యాలు ఉన్నాయో వాటినన్నిటిని కూడా మనం ఏం చేయాలి? ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలో ఆ యొక్క టాలెంట్స్, నైపుణ్యత ఏదైతే ఉందో ప్రతి దాన్ని కూడా మనం కృష్ణుడి యొక్క సేవలోనే ఉపయోగించుకోవాలన్నమాట. సో ఆయనకి తెలుసు అన్నమాట ఎవరికి ఏ టాలెంట్ ఉంది, దేన్ని ఎలాగ మనము ఎవరి దాంట్లో ఉపయోగించుకోవాలని ఆయనకి తెలుసు. కానీ ఏంటంటే కనుక కావలసిందల్లా ఏమిటి, మనకి ఆయనకి సేవ చెయ్యాలి అనేటువంటి ఆ యొక్క భావన, రెడీనెస్, విల్లింగ్నెస్ చేయాలనేటువంటి ఉద్దేశం మనకి ఉండాలన్నమాట. సో ఉంటే కనుక ఆయనే వాటిని చక్కగా సేవలో ఉపయోగించుకుంటారనమాట. సో మన యొక్క ఉద్యోగము, వ్యాపారం, ఉన్నత చదువులు ఏదైనా సరే కూడా మనం ఏం చేయాలి? కృష్ణ సంకీర్తనల్లో కృష్ణుడి యొక్క సేవలో వాటిని ఉపయోగించుకోవాలన్నమాట. సో ఏమైంది? అగాసురుని ఈ విధంగా చంపేశారో పైన ఉన్నటువంటి దేవతలు
ఇక్కడ మనం చెప్పుకున్న 14 లోకాలు, మనకి ఉన్నటువంటి లోకం 7వ లోకం. సో పైన ఉన్నటువంటి మిగతా 7 లోకాల్లో కూడా అందరూ కూడా చూస్తూ ఉన్నారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఏం చేస్తున్నాడు కృష్ణుడు లీలలో అని చెప్పేసి. చూసి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ఇప్పుడు చూడండి మనం చూస్తూ ఉంటాం కదా, క్రికెట్ మ్యాచ్ ఎక్కడో జరుగుతూ ఉంటుంది. సో అది లైవ్ లో మన టీవీలో చూస్తాము. అదే ఇండియా మ్యాచ్, ఏ ఫైనల్ మ్యాచ్ అనుకోండి, ఏం చేస్తారు అందరూ కూడా మ్యాచ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి టపాసులు పేల్చడము, గంతులేయడము, గట్టి గట్టిగా అరగడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా. ఆ? సో అలాగే కృష్ణుడు కూడా ఏంటి, ఆయన కూడా మ్యాచ్ గెలిచాడు. ఆయన ఏం మ్యాచ్, అగాసురుని చంపే గేమ్ లో ఆయన గెలిచాడు అనమాట. గెలిస్తే కనుక పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏంటి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ఆ విధంగా ఎక్కడ జరిగింది, బ్రహ్మలోకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారనమాట. బ్రహ్మలోకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక పెద్ద ఉత్సవం కింద చేస్తూ ఉన్నారు, మంచి వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు, జయ జయధ్వానాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట. సో క్రికెట్ మీద ఇంట్రెస్ట్ లేదనుకోండి, మనకి ఆ రోజు మ్యాచ్ జరుగుతుంది అని చెప్పి తెలుసు, చూడట్లేదు అనుకోండి, బయట ఇలాగా ఎవరైనా ఇలాగా చేస్తూ ఉన్నారనుకోండి, గొప్ప గొప్పగా సౌండ్లు చేస్తూ, టపాసులు పేలుస్తూ, గట్టి గట్టిగా అరుస్తూ, గంతులు వేస్తూ ఉన్నారనుకోండి, మనకు అర్థం అవుతుంది, ఓహో మ్యాచ్ అయిపోయింది అనమాట, ఇండియా గెలిచింది అనమాట అని అర్థం అవుతుంది. ఒకవేళ అందరూ సైలెంట్ గా ఉన్నారనుకోండి, ఏం రావట్లేదు అనుకోండి, ఓ మ్యాచ్ ఓడిపోయిందని అర్థం అనమాట టైం అయిపోయిన తర్వాత కూడా. సో అలాగే బ్రహ్మదేవుడు పాపం ఆయన పనిలో ఆయన బిజీగా ఉన్నాడు ఆయన. సో ఆయన మ్యాచ్లు, కృష్ణుడిది అగాసురుడి యొక్క ఫైటింగ్ ఇవన్నీ కూడా ఏం చూడలేదు ఆయన. కానీ చూడకుండా ఉంటే కనుక బయట గట్టి గట్టిగా శబ్దం అంతా కూడా జరుగుతూ ఉందన్నమాట. ఈ వాయిద్యాలు, జయ జయధ్వానాలు, ఏదో ఉత్సవం లాగా జరుగుతూ ఉందన్నమాట. మనం కూడా చూస్తాం కదా, బయట ఊరేగింపు ఏమన్నా వెళ్తున్నా, శబ్దం వస్తున్నా, మనం కూడా బయటకు వెళ్ళి చూస్తాం కదా, ఏం జరుగుతుందర్రా అని చెప్పి మనం కూడా చూస్తాం కదా ఆతృతతోటి. అలాగే బ్రహ్మదేవుడు కూడా బయటకు వచ్చి చూశారనమాట, బయట ఉత్సవం జరుగుతుంది. సో ఉత్సవం జరుగుతుంటే ఏంటి అని చెప్పి ఆయన విచారిస్తే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఈ విధంగా అగాసురుని చంపేశారు, అందుకని వీళ్ళందరూ కూడా పెద్ద ఉత్సవం చేసుకుంటూ ఉన్నారనమాట. సో అప్పుడు శ్రీకృష్ణుడు యొక్క మహిమను చూసి బ్రహ్మదేవుడు కూడా ఆయన ఆశ్చర్యపోయారు అనమాట. మొత్తం అందరూ కూడా ఆశ్చర్యపోయారు, బ్రహ్మదేవుడు కూడా ఆశ్చర్యపోయాడు అనమాట. సో ఆ తర్వాత ఏమైంది, అగాసురుడిని చంపేశారు కదా, చంపేసిన తర్వాత ఆ ప్రదేశంలో అగాసురుడు చాలా పెద్ద శరీరం, మనం చెప్పుకున్నాం కదా, చాలా కొండ గుహలాగా ఇలా నోరు తెరుచుకున్నాడు, చాలాసేపు అలాగే ఓపెన్ గా ఉంచాడు. కృష్ణుడేమో సైజు పెంచేసి ఆయన చంపేశాడు. అంటే చాలా పెద్ద శరీరం కదా, అమృత శరీరం. ఎలా అయితే కనుక పూతన చంపబడిన తర్వాత పూతన శరీరం ఎలాగైతే పడిపోయిందో, అగాసురుడు యొక్క శరీరం కూడా అలాగే పడిపోయింది అనమాట. పడిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆ శరీరం డెడ్ బాడీ కొన్నాళ్ళకి ఏమైపోతుంది, ఆ పాము కదా, అది పాము రూపంలో ఉన్నాడు కదా, కొండ చిలువ రూపంలో ఉన్నాడు కదా, ఆ శరీరం ష్రింక్ అయిపోయి ఆ శరీరం అంతా కూడా, చర్మం అంతా కూడా ఏమైపోయింది, అక్కడ అలా పడిపోయింది అనమాట. సో అదంతా కూడా ఏమైపోయింది, అందరికీ కూడా ఒక పిక్నిక్ స్పాట్ లాంటిది అనమాట. ఓ కృష్ణుడు ఇక్కడ ఆ యొక్క అగాసురుని చంపిన ప్రదేశం ఇది అని చెప్పి బృందావన వాసులందరికీ కూడా ఒక గుర్తింపు అనమాట, ఒక మైల్ స్టోన్, ఒక పిక్నిక్ స్పాట్ అనమాట. అలాగా అయిపోయింది అనమాట. సో చాలా కాలం దాకా అందరూ కూడా వచ్చి చూసేవారు అనమాట దర్శనార్థం అని చెప్పేసి. కానీ ఎప్పుడు జరిగిందంట ఈ యొక్క లీల, శ్రీకృష్ణుడు ఈ విధంగా చంపడం అనేటువంటి లీల ఎప్పుడు జరిగిందంట మనకి చెప్తున్నారు. ఆయన ఆ యొక్క లీల కౌమార వయస్సులో జరిగిందంట. కౌమార వయస్సు అంటే కనుక 5 సంవత్సరాల యొక్క వయస్సు అన్నమాట. కానీ ఇక్కడ సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారు అని అంటే కనుక, ఈ యొక్క 5 సంవత్సరాలు ఉన్నప్పుడు లీల జరిగింది. కానీ ఏంటంటే ఈ యొక్క విషయాన్ని కరెక్ట్ గా పౌగండ వయస్సులోకి వచ్చిన తర్వాత, కౌమారం తర్వాత పౌగండ వయసులోకి వచ్చిన తర్వాత 6వ సంవత్సరంలో అదే రోజు ఈ యొక్క లీలని వ్రజంలో చెప్పారు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో మామూలుగా ఏమవుతుంది, కృష్ణుడు ఏవైనా సరే లీలలు చేస్తూ ఉన్నారనుకోండి, సో అదేమైపోతుంది, వెంటనే అది పెద్ద హాట్ టాపిక్ కింద వెళ్ళిపోతుంది అనమాట. అందరికి ఇంకా అదే పని, కృష్ణుడు ఏం చేస్తున్నాడు, కృష్ణుడు ఏం లీలలు చేశాడు, ఈ రోజు ఏం కొత్త లీల, ఆయన ఏ విధంగా చేశాడు, ఇదే టాపిక్ వ్రజవాసులందరికీ కూడా. సో పిల్లలందరూ కూడా వెళ్తారు, ఆ యొక్క గోవత్సాలను తీసుకుని వాళ్ళందరూ కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత చెప్తారు కదా, పిల్లలు కూడా, చిన్నపిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత చెప్పడం మానేస్తారు, కానీ చిన్నపిల్లలు అనుకోండి ఏం చేస్తారు, ప్రతిరోజు సాయంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మకి చెప్తారు, అమ్మ స్కూల్లో నాకు ఇలా జరిగింది, ఈ రోజు ఇలా జరిగింది, నేను ఇలా పడిపోయాను, నాకు ఇలా దెబ్బ తగిలింది, మా ఫ్రెండ్ ఇలా అన్నాడు, మా ఫ్రెండ్ ఇలా తిట్టాడు, మేమిద్దరం ఈ తిన్నాం అని చెప్పి అలా చెప్తారు కదా అంత పిల్లలకి. అలాగే ఈ పిల్లలందరూ కూడా ఏం చేసేవారు అని అంటే గనక, వచ్చి వాళ్ళ తల్లులందరికీ కూడా ఆ రోజు ఏమైతే కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు యాక్టివిటీస్ ఏం జరిగినాయో అవన్నీ కూడా మొత్తం చెప్పేవారు అనమాట.
అన్ని కూడా చెప్పేవారు. సో ఇంకా గోపికలకు కూడా మామూలుగా అయితే కనుక పేరెంట్స్కి ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఊరుకోరా అని చెప్పారు అనేస్తారు, ఏం మాట్లాడరు. కానీ ఇక్కడ గోపికలకి అయితే కనుక కృష్ణుడు ఏం చేశారు అని చెప్పి కూడా చాలా ఇంట్రెస్ట్ కదా. అందుకని చెప్పి వాళ్ళు ఇంకా ప్రశ్నలు అడిగి అడిగి చాలా క్షుణ్ణంగా తెలుసుకునేవారు అనమాట. అప్పుడేం జరిగింది, అప్పుడేం జరిగింది, అప్పుడు కృష్ణుడు ఏం చేశారు, అప్పుడు మీరేం చేశారు, మీరు ఎక్కడున్నారు, అది అలా జరగాలి కదా, ఇది ఇలా జరగాలి కదా. ఎందుకంటే కనుక ఎలా ఉండేదంటే కృష్ణుడి యొక్క దినచర్య మనకి కొంతమంది రాక్షసుల గురించి చెప్పారు, కానీ ఆయన దినచర్య ఎలా ఉండేదంటే కనుక ఆయన పొద్దున్న వెళ్ళేవారంట. వెళ్ళిన తర్వాత పొద్దున్నే ఒక రాక్షసుని చంపేవారు. సో అప్పుడు కాస్త అలసిపోయేవారు. అలసిపోయిన తర్వాత మధ్యాహ్నం బ్రేక్ తీసుకునేవారు. మళ్ళీ మధ్యాహ్నం ఒక రాక్షసుని, మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు మళ్ళీ ఇంకొక రాక్షసుని చంపేసి అలా ఆయన ఇంటికి వెళ్ళేవారు అన్నమాట. సో ఇదంతా కూడా జరుగుతూ ఉండేది, రోజు కూడా జరుగుతూ ఉండేది. కానీ ఏంటంటే మనకి ముఖ్యమైన పెద్ద పెద్ద విషయాలు, ఇంపార్టెంట్ విషయాలే మనకి చెప్పారు. ఇవి కాకుండా కూడా కృష్ణుడు చాలా చాలా లీలలు చేస్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి మురళి వాయిస్తూ ఉండేవారు, ఒక్కొక్కసారి రెస్ట్ తీసుకుంటూ ఉండేవారు. సో ఒక్కొక్కసారి జంతువులతోటి లీలలు చేసేవాళ్ళు. ఇంకా మనకి చాలా లీలలన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా కథల కథల కింద పిల్లలందరూ కూడా వెళ్ళి వాళ్ళ వాళ్ళ తల్లులందరికీ కూడా చెప్పేవారు అనమాట. బాగానే ఉంది, ఇదంతా కూడా జరుగుతుంది. కానీ ఈ పిల్లలందరూ కూడా ఈ యొక్క అగాసురుడు ఈ విధంగా చనిపోయాడు, కృష్ణుడు ఈ విధంగా చంపాడు అనేటువంటి విషయము 1 సంవత్సరం తర్వాత అదే రోజుకి చెప్పారు అని చెప్పి సుఖదేవ్ గోస్వామి చెప్పారనమాట. సో మనకి వెంటనే ప్రశ్న రావాలి, అదేంటి కృష్ణుడు చేసిన పని ప్రతిరోజు సాయంత్రం తీసుకుని వెళ్ళి పిల్లలందరూ చెప్పేసేవారు కదా, మరి 1 ఏడాది దాకా ఎందుకు చెప్పలేదు? పోనీ 1 ఏడాది దాకా అంటే కనుక కరెక్ట్ గా అదే రోజు వరకు అదే రోజు ఎందుకు చెప్పారు? ఓకే, పోనీ ఎవరో ఒక పిల్లవాడు మర్చిపోయారు, 2 పిల్లవాళ్ళు మర్చిపోయారు, 3 పిల్లలు మర్చిపోయారు అని కూడా మొత్తం అందరూ కూడా అదే రోజు చెప్పారు. అంటే ఏం జరిగింది? అంటే ఏం జరిగింది? ఒక పిల్లలు మర్చిపోవచ్చు, 2 మర్చిపోవచ్చు, 3 మర్చిపోవచ్చు. కానీ అందరూ ఒకేసారి మర్చిపోతారా? అందరూ కరెక్ట్ గా మళ్ళీ 1 ఏడాది తర్వాతే చెప్తారా అనేటువంటి ప్రశ్న ఏమైంది, మనకి పరీక్షిత్ మహారాజుకి వచ్చిందనమాట. సో పరీక్షిత్ మహారాజు ఆ ప్రశ్న వేస్తారు తర్వాత వచ్చేటువంటి శ్లోకాల్లో. సో ఇక్కడ ఏంటంటే కనుక మనకి భాష్యంలో ప్రభుపాద గారు చెప్తున్నారు, సో కృష్ణుడి యొక్క సహచరులు ఎవరు ఉన్నారు, వాళ్ళ యొక్క గొప్పతనం ఏంటి అని చెప్పి మనం తెలుసుకోవాలన్నమాట. కృష్ణుడితోటి ఆ లీల చేసేటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరు సామాన్యులు కాదన్నమాట. వాళ్ళందరూ కూడా ఎన్నో కొన్ని వేల వేల సంవత్సరాలు తపస్సులు చేసినటువంటి గొప్ప గొప్ప ఋషులు, మునులు, యోగులు. వాళ్ళకి పుణ్యం ఎంత ఎక్కువైపోయిందంటే కనుక వాళ్ళకి తెలియదు అనమాట. అంతలాగా పుణ్యం ఎక్కువైపోయింది. వాళ్ళందరూ మోక్షము ఆయన యొక్క నిత్య సహచరులైనటువంటి వాళ్ళు మాత్రమే కృష్ణుడితోటి ఆ విధంగా ఆటలు ఆడుకోవడానికి అర్హత సంపాదించినటువంటి వాళ్ళు అన్నమాట. సో వాళ్ళకి భౌతిక ప్రపంచంలో చిక్కుకుపోవడము, ఇక కర్మ, కష్టాలు అనుభవించడము, ఇవన్నీ కూడా ఏమీ లేదు. వాళ్ళందరూ కూడా కర్మకి అతీతులు అన్నమాట. వాళ్ళందరూ కృష్ణుడితో పాటు వస్తారు. కృష్ణుడి యొక్క లీల అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. సో పాండవులు గాని, అర్జునుడు గాని, అర్జునుడి యొక్క స్నేహితులు గాని, వీళ్ళందరూ కూడా కొంతమంది ఫిక్స్డ్ సెట్ అన్నమాట. వీళ్ళందరూ సెట్ ఆఫ్ పీపుల్ అలా వస్తారు. మళ్ళీ ఆ యొక్క లీల అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా గోలోకధామానికి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. సో ఇక్కడ అగాసురుడికే ఏమైంది, భగవంతుడి యొక్క నిత్య సాహచర్యం దొరికింది, ఆయన చేతిలో చంపబడ్డాడు కాబట్టి, కృష్ణుడు ఆయన యొక్క లోపలికి వెళ్ళాడు కాబట్టి. సో అటువంటి అగాసురుడికే అటువంటి గొప్ప విషయం సో ఈ యొక్క దొరికింది అని అంటే కనుక ఏమిటి, ముక్తి అనేటువంటిది దొరికింది అని అంటే కనుక ఇంకా కృష్ణుడి యొక్క సహచరుల గురించి మనము చెప్పాల్సిన విషయం ఏమైనా ఉందా అంటే కనుక ఏమీ లేదు. వాళ్ళ గురించి చెప్పాల్సినటువంటి ఏమీ లేదు. సో ఆయన అందరికీ కూడా ఆయన ఏంటంటే పరమ మంగళకారుడు అన్నమాట. ఆయన చంపినా లేకపోతే ఆయన ప్రేమించినా అంతా కూడా ఒకటే. అందుకే శ్రీకృష్ణుని ఏమంటారు, ఆయన్ని అబ్సల్యూట్ అంటారు అనమాట. ఆయన్ని అబ్సల్యూట్ అని చెప్పి అంటారు అనమాట. సో ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ వచ్చింది కదా, 1 సంవత్సరం తర్వాత ఆ రోజే జరిగినట్లుగా వ్రజమునందు చెప్పబడినది. 1 సంవత్సరం తర్వాత చెప్పారంట. సో ఎందుకది చూద్దాం. నైతద్విచిత్రం మనుజార్భమాయిన పరావరాణాం పరమస్య వేధసా అఘోపి యత్స్పర్శనధౌతపాతకా
ప్రాపాత్మ సామ్యం త్వసతాం సుదుర్లభం. సుబ్బరత్న మాతాజీ అనువాదం చదవండి. భాష్యం రాధమ్మ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుడు తన సహచరులను మృత్యువు నుండి రక్షించుట, సర్పరూపము దాల్చిన అగాసురుని మోక్షము నొసగుట అను సంఘటన అతని కౌమార వయస్సులో జరిగి ఉండెను. ఆ సంఘటన 1 సంవత్సరం తర్వాత ఆ రోజే జరిగినట్లు వ్రజమునందు చెప్పబడినది. హరే కృష్ణ. చదివేసాం కదా, మీ 38 కదా చదవాల్సింది. సారీ ప్రభుజీ, ఇది 30 పేపర్ తిరిగేసుకుని 38 చదవాలి మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడు సర్వకారణ కారణుడు. ఉచ్చ నీచ లోకములయందు సమస్త కార్య కారణములను ఆది నియామకుడు ఆ దేవదేవుని చేతనే సృజింపబడినవి. నంద యశోదలకు పుత్రునిగా జన్మించినప్పుడు అతడు నిర్హేతుక కరుణతోనే అట్లో నర్చెను. అందువలన అశేషైశ్వర్య ప్రదర్శనము అతనికి ఎంత మాత్రము విచిత్రము కాదు. నిజమునకు అతడెంతటి కరుణను చూపెననగా, పరమపాపి ఘోర అగాసురుడైనను ఆ దేవదేవుని సహచరునిగైన దుష్టజన దుర్లభముగు సారూప్యముక్తిని బడసి ఉండెను. హరే కృష్ణ. భాష్యం బై శ్రీల ప్రభుపాదులకు. మాయా అను పదము కూడా ప్రేమ సంబంధంలోనే ఇచ్చట వాడబడినది. మాయ ప్రేమ వశముననే తండ్రి తన సంతానం పట్ల అనురాగమును కలిగి ఉండును. అందువలన శ్రీకృష్ణుడు ప్రేమ వశముననే నందునికి పుత్రునిగానై మనుష్య బాలుని మనుజార్భ రూపమును ధరించినని మాయినహ అను పదము సూచించుతున్నది. శ్రీకృష్ణుడు సర్వకారణ కారణుడు. అతడే కార్యకారణములకు సృష్టికర్త, పరమ నియామకుడు. అతడే అతనికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. కనుక అగాసురుని వంటి జీవునికైనను సారూప్యముక్తిని వసగుట కృష్ణునికి ఎంత మాత్రం విచిత్రం కాదు. శ్రీకృష్ణుడు తన సహచరులతో పాటు క్రీడాస్ఫూర్తితో అగాసురుని నోటి యందు ప్రవేశించి ఆనందించెను. అందువలన ఆధ్యాత్మిక జగత్తుల వలె క్రీడా సాంగత్యమును బడసిన వాడై అగాసురుడు సమస్త కల్మషముల నుండి విడివడి కృష్ణానుగ్రహమున విముక్తిని బడసెను. కృష్ణునికి అది ఎంత మాత్రమో అద్భుతం కాదు. హరే కృష్ణ. థాంక్యూ ప్రభుజీ. సహృద్యదంగా ప్రతిమాంతరాహితా మనోమయీ భాగవతీం దదౌ గతిం స ఏవ నిత్యాత్మ సుఖానుభూత్యభి వ్యుదస్తమాయోంతర్గతో హిం కిం పునః. భాష్యం లక్ష్మీ మాతాజీ మీరు అనువాదం చదవండి. భాష్యము గీతా కుశల మాతాజీ చదవండి. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ ప్రభు, మార్చిచ్చారా? హరే 30 కృష్ణ. హరే కృష్ణ. 39వ శ్లోకం అనువాదం చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఎవడేని కనీసము ఒక్క మారు లేదా బలవంతంగానైనను శ్రీకృష్ణుని రూపంను మనసులో నింపుకొనినచో ఆ దేవదేవుని అనుగ్రహంచే పరమగతిని పొందగలడు. అగాసురునికి అట్లే జరిగి ఉండేది. అట్లయినచో భగవంతుడు అవతరించినప్పుడు ఎవ్వరి హృదయములలో ప్రవేశించను లేదా సకల జీవులకు దివ్యానందకారకుడు సమస్త మాయా విచ్ఛేదకుడు నగు దేవదేవుని పాదపద్మాలను ఎవ్వరూ సదా
స్మరింతురో వారిని గూర్చి చెప్పవలసినది ఏమున్నది? హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. భగవదనుగ్రహమును బడసడి విధానము ఇచ్చట వర్ణింపబడినది. యత్పాద పంకజ పలాస విలాస భక్త్య. భాగవతము 4.22.39. స్మరణ మాత్రముననే ఎవడైనను శ్రీకృష్ణుని సులభంగా పొందగలడు. శ్రీకృష్ణుని పాదపద్మములు సదా భక్తుల యొక్క హృదయంలోనే నిలిచి ఉండునని కూడా వర్ణితమైనది. భగవాన్ భక్త హృది స్థిత. కానీ అగాసురుడు భక్తుడు కాదే అని ఎవరేని వాదించే అవకాశం కలదు. వాడు క్షణకాలము భక్తితో శ్రీకృష్ణుని తలచెననుట దానికి సమాధానం కాగలదు. భక్త్యాహమేక యాగ్రహ్య. భక్తి లేకుండా ఎవడును శ్రీకృష్ణుని స్మరింపజాలడు. వేరొక రకంగా చెప్పవలెనచో ఎవడైనా శ్రీకృష్ణుని తలచినచో నిస్సందేహంగా భక్తిని కలిగి ఉన్నట్లే అగును. కృష్ణుణ్ణి సంహరించుటయే ఉద్దేశమైనప్పటికీ అగాసురుడు క్షణకాలము భక్తితో ఆ దేవదేవుణ్ణి స్మరించను. కృష్ణుడు అతని సహచరులు ఆ అసురుని నోటిలో క్రీడింపగోరిరి. అట్లే పూతన శ్రీకృష్ణునికి విషం ఇచ్చి చంపగోరినను స్తన్యపానం చేసిన కారణంగా ఆ దేవదేవుడు ఆమెను తల్లిగా భావించెను. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్. భగవద్గీత 2.40. శ్రీకృష్ణుడు వివిధ రూపముల్లో అవతరించినప్పుడు రామాది మూర్తిషు కళా నియమేన తిష్టన్. ఆ రూపములను స్మరించువాడు, విశేషముగా శ్రీకృష్ణుని మూల రూపమును ధ్యానించువాడు మోక్షమును బడయును. ఇటువంటి సంఘటనలు అనేకం జరిగి ఉన్నవి. వాటిలో అగాసురుని వృత్తాంతం ఒకటి. ఆ అగాసురుడు సారూప్యముక్తిని బడిసి ఉండెను. అందువలన సతతం కీర్తయంతో యతంతశ్చ దృఢవ్రత. భగవద్గీత 9.14 అన్నది పద్ధతిగా చెప్పబడినది. భక్తులు సర్వదా శ్రీకృష్ణ కీర్తించుచుందురు. అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం. శ్రీకృష్ణుడు అని పలికినప్పుడు కృష్ణుడు, గోవిందుడు, నారాయణుడు, విష్ణువు, శ్రీచైతన్య మహాప్రభు, కృష్ణ బలరాములు, శ్యామసుందరుడ మున్నగు రూపములన్నీయును దాని యందు ఇమిడి ఉన్నవి. కృష్ణుణ్ణి నిరంతరం స్మరించువాడు ముక్తిని బడయును. అనగా తప్పనిసరిగా బృందావనంలోనే కాకపోయినను కనీసం వైకుంఠమునందు అతడు భగవంతునికి పార్షదుడగును. ఇదే సారూప్య ముక్తి అనబడును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఈ 38వ శ్లోకము చాలా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం అన్నమాట. సో శ్రీకృష్ణుణ్ణి మనము తలుచుకోవడం వల్ల, ఆయన్ని స్మరించుకోవడం అనేటువంటి దాని వల్ల ఎంతటి శక్తి ఉంది అనేటువంటిది ఈ శ్లోకం మనకి చెప్తూ ఉంది అనమాట. ఏం చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. అందుకే ప్రభుపాద్ గారు ఏమంటారో ఆయన భాషలో రాసినప్పుడు సంహౌ ఆర్ అదర్, తెలుగులో దాన్ని చెప్పాలి అని అంటే కనుక ఎలాగోలాగా మీరు కృష్ణుని తలుచుకోండి. ఎలాగోలా తలుచుకుంటామండి కృష్ణుని. తలుచుకోవడానికి శ్రీకృష్ణ భగవానుడు ఎన్ని అవకాశాలు ఇచ్చారండి మనకి. భగవద్గీతలో చెప్పారు 10వ అధ్యాయంలో. ఏం చెప్పారు అక్కడ? ఐఎమ్ ద టేస్ట్ ఆఫ్ వాటర్, నీటిలో ఉన్నటువంటి రుచిని నేనే. తర్వాత భూమిలో ఉన్నటువంటి గంధాన్ని నేనే, అగ్నిలో ఉండేటువంటి వేడిమిని నేనే. ఎన్ని రకాలు చెప్పారు. సో జంతువుల్లో ఉండేటువంటి శక్తిని నేనే, ఇంద్రుడిలో ఉండేటువంటి శక్తిని నేనే, సో జంతువుల్లో సింహాన్ని నేనే. సో అంటే కనుక మనకి ఎప్పుడైనా మనం సింహాన్ని చూసామనుకోండి, మనకు వెంటనే ఎవరు గుర్తు రావాలి? నరసింహస్వామి గుర్తు రావాలి. సో మనం మంచినీళ్ళు తాగుతుంటే మంచినీళ్ళు ఒక్కొక్కసారి బాగున్నాయి అనుకోండి, చల్లగా ఉన్నాయి, బాగున్నాయి, చాలా టేస్ట్, వెంటనే మనకు కృష్ణుడు గుర్తు రావాలి. ఈ వాటర్ లో టేస్ట్ ఉందంటే అది కృష్ణుడే. సో మనం ఏదో బయట వేడిగా మనకి ఏదో తగిలింది వంట చేస్తున్నప్పుడు, లేకపోతే కనుక అగరబత్తి వెలిగిస్తున్నప్పుడు అగ్గిపుల్లో వేడి తగిలింది మనకి, వెంటనే మనకు కృష్ణుడు గుర్తురాలి. ఈ వేడి కృష్ణుడే. సో అలాగా ఎన్ని రకాలు మనం ఆయన తలుచుకోవడానికి ఆయన అవకాశం ఇచ్చారు. సో కాబట్టి ఇక స్మరించుకోవడం అనేటువంటిది ఏదో ఒకలాగా, ఎలాగోలాగా ఎవరైనా కనీసం ఒక్కసారైనా సరే, బలవంతంగా అయినా సరే కృష్ణుడి యొక్క రూపాన్ని మనసులో నిలుపుకుంటే కనుక ఆ దేవదేవుని యొక్క అనుగ్రహాన్ని, పరమగతిని పొందగలడు. శాస్త్రం మనకి కొన్ని విషయాలు చెప్తుంది. ఒక్కొక్కసారి మనకి చాలా అతిశయంగా అనిపించవచ్చు అన్నమాట కొన్ని విషయాలు. కానీ ఏంటంటే కనుక మనకున్నటువంటి అర్థం చేసుకునేటువంటి సామర్థ్యము, తెలివితేటలు మనకు ఉండవు అన్నమాట శాస్త్రాన్ని పూర్తిగా అర్థం చేసుకుని. కానీ శాస్త్రంలో చెప్పినటువంటి ప్రతి సెంటెన్స్ కూడా, ప్రతి వాక్యం కూడా ఏంటి? పరమసత్యం అన్నమాట.
సో మనకి కొన్నిసార్లు ఆ యొక్క పరమసత్యం మనకి అర్థం అవ్వకపోవచ్చు. మనకి అర్థం అవ్వనంత మాత్రాన అది తప్పు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఇప్పుడు 1వ తరగతి చదివే పిల్లవాడు ఉంటాయి, వాడికి ఇంజనీరింగ్ లో చేసేటువంటి డిఫరెన్సియేషను, ఇంటిగ్రేషను అవన్నీ బోర్డు మీద తీసుకుని వెళ్ళి ఆ క్లాస్ లో కూర్చోబెట్టారు అనుకోండి, వాడికి అర్థం అవుతుందా? ఏం అర్థం అవదు. 5వ తరగతి పిల్లవాడికి కూడా ఏం అర్థం అవదు. వాడికి ఇంకా ఈక్వేషన్ అంటేనే తెలియదు. 2వ ఆర్డర్ ఈక్వేషన్ అవి నేర్చుకుంటూ ఉంటాడు. వాడు అనుకుంటాడు ఇవన్నీ తప్పు తప్పు, వీళ్ళందరూ సరిగ్గా నేర్చుకోవట్లేదు, ఇదంతా తప్పు అని అనుకుంటాడు. వాడు తప్పు అని అనుకున్నంత మాత్రాన మ్యాథమెటిక్స్ 12వ తరగతిలో పిల్లలు నేర్చుకునేటువంటి మ్యాథమెటిక్స్లు, ఇంటిగ్రేషన్లు, డిఫరెన్సియేషన్లు అవన్నీ తప్పైపోతాయా? తప్పవు. కానీ ఏంటంటే గనక మనకు ఆ యొక్క అర్థం చేసుకునేటువంటి శక్తి ఉండట్లేదు. అలాగే ఇక్కడ మనకి మొదటి సెంటెన్స్ లో చెప్పినట్లు, ఎవరైనా ఒక్క మారైనను బలవంతముగానైనను శ్రీకృష్ణ రూపమున మనసులో నిలుపుకొనినచో ఆ దేవదేవుని అనుగ్రహముచే పరమగతిని పొందగలడు. అగాసురునికి ఇట్లే జరిగినది. సో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, శాస్త్రంలో ఇలాంటివి జరుగుతున్నాయి, మనకు అర్థం అవ్వట్లేదు అని అంటే కనుక ఏదో ఒకటి ప్రమాణాలు, ఎగ్జాంపుల్స్, మనకి ఏదో ఒకటి ప్రూఫ్ ఉంటే గనక మనం వాటిని అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ అగాసురుడు కూడా ఏంటి, కృష్ణుణ్ణి చంపాలి అనేటువంటి ఉద్దేశంతోనే వచ్చాడు. కానీ ఏం చేస్తున్నాడు, ఆ నోరంతా కూడా తెరిచి ఉన్నప్పుడు ఆ నోరు ముయ్యలేదు. చాలాసేపు వరకు అలాగే తెరిచి ఉంచాడు. ఎందుకు తెరిచి ఉంచాడు? ఇంకా కృష్ణుడు రాలేదు. కృష్ణుడు ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు లోపలికి, ఆయన నోట్లోకి వెళ్తున్నారు. కృష్ణుడు రాలేదు. కృష్ణుడు వస్తాడు అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. కృష్ణుడు వస్తాడు అని అంటే కనుక మరి కృష్ణుడు ఎలా ఉండాలో తెలియాలి కదా. సో కాబట్టి కృష్ణుడు వస్తున్నాడు. వచ్చినప్పుడు చూస్తూ ఉన్నాడు, కృష్ణుడు వస్తున్నాడు. వస్తున్నప్పుడు చూస్తూ ఉన్నాడు ఆ కళ్ళతోటి, కృష్ణుడు వస్తున్నాడు, కృష్ణుడు రూపం ఇలా ఉంది, కృష్ణుడు రూపం ఇలా ఉంది. సో ఇదిగో వచ్చేసాడు, ఇదిగో వచ్చేసాడు, ఇదిగో వచ్చేసాడు, నా నోట్లోకి వెళ్తున్నాడు, నా నోట్లోకి వెళ్ళిపోయాడు, ఇప్పుడు నేను నోరు మూయొచ్చు అని చెప్పి అప్పుడు దాకా వెయిట్ చేశాడు. కృష్ణుడి యొక్క రూపాన్ని తలుచుకున్నాడు. ఎలాగోలాగా కృష్ణుడి యొక్క రూపాన్ని బలవంతంగా తలుచుకున్నాడు. తలుచుకోబట్టి ఏమైపోయింది, రూపాన్ని ఇక్కడ తలుచుకున్నాడు కాబట్టి ఏమైపోయింది, కృష్ణుడు ఎంత కరుణామయుడైనా వెంటనే ఆయనకి సారూప్యముక్తి. సారూప్యముక్తి అంటే కనుక ఆ యొక్క సారూప్యముక్తి, ఆయనకి ఏ విధమైన రూపం ఉంటుందో అదే రూపం ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూస్తాం, పూతను కూడా ఏం చేసింది, ఏ ఉద్దేశంతో వచ్చింది, కృష్ణుడిని పాలిచ్చి చంపాలి, విషస్తన్యాన్ని ఇచ్చి చంపాలి అని చెప్పి ఆవిడ ప్రయత్నించింది. కానీ ప్రయత్నించినా సరే ఆవిడ ఒక్క క్షణం ఏమనుకుంది, ఆవిడ అప్పుడు కాదు, అంతకు ముందు జన్మలో బలి మహారాజ్ యొక్క కూతురి కింద ఉన్నప్పుడు ఆవిడ అనుకుందంట, వామనదేవుణ్ణి చూసి, ఆహా ఈ పిల్లవాడు నా కుమారుడైతే కనుక ఎంత బాగుంటుంది, ఇంత అందమైనటువంటి బాలుడికి నేను పాలిస్తే ఎంత బాగుంటుంది అని చెప్పి ఆవిడ అప్పుడు అనుకుందంట. బలి మహారాజు ఎపిసోడ్ జరిగినప్పుడు వామనదేవు బలి మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు అనుకుందంట. సో స్వామి ఏంటంటే కనుక భావగ్రాహి జనార్దన, ఆయనకన్నీ తెలుసు కదా. సో ఆ విధంగా ఆవిడ అనుకుంటూ ఉన్నప్పుడు ఆయన అనుకున్నారు, ఓకే శాంక్షన్ అని అనుకున్నారు ఆయన మనసులో. అయిపోయింది, ఇంకేంటి. తర్వాత జన్మలో ఆవిడ రాక్షసి. వెంటనే ఆవిడ భావం ఏమొచ్చింది, ఎప్పుడైతే కనుక బలి మహారాజు దగ్గర నుంచి ఈయన మొత్తము సంపదలన్నీ కూడా తీసేసుకున్నారో ఆవిడకి ఆ మనసులో ఉన్నటువంటి ఆ పిల్లవాడి మీద మా ప్రేమ అనేటువంటి భావం ఎలా అయిపోయింది, మళ్ళీ విరోధ భావం అయిపోయింది. విరోధ భావం అయిపోయి చంపేయాలని అనుకుంది. సో మరుసటి జన్మలో ఏమైంది, పూతన కింద వచ్చింది. పూతన కింద వచ్చినా సరే ఏమైంది, అదే భావన ఉంది. ఎప్పుడైతే కనుక మళ్ళీ వెళ్తుంది కృష్ణుని మళ్ళీ చూస్తుంది, ఆ యొక్క విషస్తన్యాన్ని ఇవ్వాలి అని అనుకుంటుంది. అనుకున్నా సరే ఎప్పుడైతే కనుక కృష్ణుడి యొక్క అందమైనటువంటి రూపాన్ని చూసి మళ్ళీ పూతన ఏమనుకున్నది, ఒక్కసారి మనసులో అనుకున్నది, ఒక్క క్షణం, ఇంత అందమైన కుమారుడు నాకుంటే ఎంత బాగుండు అని అనుకుంది పూతన. కానీ వెంటనే ఏమైంది, మళ్ళీ డ్యూటీ గుర్తు వచ్చింది. ఏమైంది, చంపేయాలి నేను, కంసుడు చెప్పాడు కదా, సో వీళ్ళందరినీ చంపాలి అని చెప్పి వెంటనే విషస్తన్యాన్ని ఇచ్చింది. సో కాబట్టి అగాసురుడు కూడా అదే విధంగా ఆయనకు రూపాన్ని చూశాడు, ఒక్క క్షణం చూశాడు బలవంతంగా. పూతన కూడా అలాగే బలవంతంగానైనా ఆ భావనతో ఒక్క క్షణం అనుకుంది నా యొక్క కుమారుడు అని చెప్పేసి. కాబట్టి వాళ్ళిద్దరికి ఏమైపోయింది, అహోబకీయం స్తనకాలకూటం, ఏమైపోయింది, డైరెక్ట్ గా ఆవిడకి మేడ్ సర్వెంట్, యశోదామాతకి ఆవిడ సహాయం చేసేటువంటి సేవిక అయిపోయింది గోలోక బృందావనంలో పూతన. అగాసురుడు ఏమైపోయింది, డైరెక్ట్ గా సారూప్యముక్తి వచ్చేసింది.
సో భగవంతుడి చేతిలో చంపబడినటువంటి వాళ్ళకే ఇంత ముక్తి కలిగితే కనుక ఎప్పుడూ కూడా భగవంతుడిని తలుచుకుంటూ ఉండేటువంటి వాళ్ళు, 24 గంటలు కూడా తలుచుకుంటూ ఉండేటువంటి వాళ్ళు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ఎవరైతే కనుక 24 గంటలు కూడా నన్నే తలుచుకుంటూ ఉంటారో వాళ్ళకి ఏం చేస్తూ ఉంటున్నారు, ఆయన స్వామి ఏం చెప్తున్నారు, వాళ్ళకి నా దగ్గరికి ఎలాగ రావాలనేటువంటి బుద్ధి యోగాన్ని, జ్ఞానాన్ని నేనే ప్రసాదిస్తానని చెప్పి చెప్తున్నారు. ప్రసాదించడమే కాదు, ఇంకేం చెప్తున్నారు తర్వాత శ్లోకంలో, తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తవః నాశయామ్యాత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. ఇంకా వాళ్ళ మీద కరుణ చూపించడానికి నేను ఏం చేస్తూ ఉంటాను, వాళ్ళ యొక్క హృదయాల్లోనే నేను ఎప్పుడు తిష్ట వేసుకుని కూర్చుంటూ ఉంటాను. కొన్ని కూర్చున్నాను అంటే ఖాళీ కూర్చుంటానా? నేనున్నాను కాబట్టి నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ మాయ ఉండదు, నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ అంధకారం ఉండదు, నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ అజ్ఞానం అనేటువంటిది ఉండదు. కాబట్టి వాళ్ళ యొక్క హృదయాల్లో నేను తిష్ట వేసుకుని కూర్చుంటే ఏమైపోతుంది, అహం అజ్ఞాన జంతవః నాశయామ్యాత్మ భావస్తు జ్ఞానదీపేన భాస్వత. సో వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అంతా కూడా నేను జ్ఞానము అనేటువంటి ఒక దీపంతో మొత్తం అంతా కూడా నేను నాశనం చేసేస్తాను అని చెప్పి స్వామి చెప్తున్నారు అన్నాడు. అంటే దీని యొక్క పవర్ ఏమిటి ఇక్కడ, ఆయన్ని తలుచుకుంటూ ఉండడము, స్మరించుకుంటూ ఉండడము, ఆయన్ని స్మరించుకుంటూ ఉండడం. అదే ఇక్కడ చెప్తున్నారు, పవర్ ఆఫ్ థింకింగ్ కృష్ణ, కృష్ణుడి గురించి తలుచుకోవడం. సో అందులో కూడా మళ్ళీ తలుచుకోవడంలో కూడా ఏమిటి అని అంటే కనుక దాంట్లో లెవెల్స్. మామూలుగా తలుచుకోవడం కృష్ణుడు, సో కృష్ణుడు ఇలా లీల చేశాడు. సో అందులో కూడా మనం ఎంత తక్కువసేపు తలుచుకున్నా సరే ఎంత గాఢంగా తలుచుకోగలుగుతున్నాము ఆయన్ని. ఒకటేంటి క్వాలిటీ, ఇంకొకటి క్వాంటిటీ. సో క్వాంటిటీ ఏంటి, ఎన్నిసార్లు తలుచుకుంటున్నాము, ఎంతసేపు తలుచుకుంటున్నాము అనేటువంటిది క్వాంటిటీ. కానీ క్వాలిటీ ఏంటి, ఒక్క నిమిషం తలుచుకున్నా సరే ఎంత గాఢంగా తలుచుకుంటున్నాము, ఎంత గట్టిగా తలుచుకుంటున్నాము ఆయన కోసం, అది క్వాలిటీ. సో కాబట్టి క్వాలిటీ క్వాంటిటీ రెండు కూడా ఉండాలి. సో కానీ క్వాలిటీ రావాలంటే కనుక మనకు ముందు క్వాలిటీ రాదు కాబట్టి ఏం చేయాలి, ముందు క్వాంటిటీ పెంచుకోవాలి. సో అందుకే మనం జపం చేస్తూ ఉంటాం. జపం చేస్తూ ఉంటే ఏంటి, క్వాంటిటీ ఫిక్స్. సో మొదట్లో మనకి కుదరదు జపము, అందులో మనకి నిమగ్నము ఆసక్తి ఏమీ ఉండవు. అందుకే మనం ఏం చేస్తాం, ఫిక్స్డ్ రౌండ్స్ క్వాంటిటీగా చేస్తాం. సో క్వాంటిటీ చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, కొన్ని రోజులకి క్వాలిటీ మెల్లగా దానంతట అదే ఇంప్రూవ్ అవుతుంది. సో కాబట్టి క్వాలిటీ క్వాంటిటీ కూడా ఇంప్రూవ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఒక్కసారైనా సరే బలవంతంగా అయినా సరే కృష్ణుడి రూపాన్ని మనసులో నిలుపుకోవాలి. నిలుపుకుంటే కనుక ఏం జరుగుతుంది, సో ఆయన అందరి హృదయాల్లో కూడా ప్రవేశిస్తూ ఉంటాడు కాబట్టి, మాయా విచ్ఛేదకుడు కాబట్టి ఆయన యొక్క పాద పద్మాల్ని వాళ్ళ యొక్క హృదయాల్లో పెడతాడు. ఆయన పెడితే కనుక ఇంకేముంది, వాళ్ళ అదృష్టాన్ని గురించి చెప్పాల్సినటువంటి విషయం ఏముంటుంది. సో కృష్ణుని మనం ఎలా పొందగలము, స్మరించుకుంటూ. భక్తి లేకుండా కూడా ఎవరు కూడా కృష్ణుడిని ఎవరు కూడా స్మరించుకోలేరు. బలవంతంగా ఎప్పుడో ఒకసారి, హాస్యం మీద ఎప్పుడో ఒకసారి అనొచ్చు. కానీ మనం చెప్పుకున్నటువంటి యొక్క క్వాలిటీ క్వాంటిటీ తోటి మనం తలుచుకోవాలంటే కనుక అది ఎలా సాధ్యం అవుతుంది, భక్త్యాహ మేకయాగ్రాహ్య. సో భక్తి లేకుండా అది అవ్వదు. అది కూడా మనం ఎంతవరకు కూడా తలుచుకోగలం, మనం ఎంతైతే కనుక ధర్మం చేస్తూ ఉన్నాం, భక్తి చేస్తున్నామో దాన్ని బట్టి మనకు ఆ క్వాలిటీ అనేది కూడా వస్తుంది. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సో కాబట్టి మనం ఏం చేయాలి, మొదట్లో మనకి క్వాలిటీ ఉండదు కాబట్టి మనం ఏం చేయాలి, క్వాంటిటీ ఇంప్రూవ్ చేయాలి. క్వాంటిటీ ఫిక్స్డ్ గా పెట్టుకుంటూ ఉండాలి, కుదిరినంత క్వాంటిటీ పెంచుకుంటూ ఉండాలి. అప్పుడు ఏదో ఒక రోజు ఆయన కరుణ వస్తే, బాగా కష్టపడుతున్నాడు, ఎప్పుడు చేస్తూనే ఉన్నాడు, ఓకే కొంచెం క్వాలిటీ ఇద్దాంలే అని చెప్పి ఆయన కరుణ వస్తుంది, కొంచెం క్వాలిటీ రేంజ్ పెంచుతాడు అనమాట. సో అలా చేస్తూ మనము ఆ యొక్క క్వాలిటీ అనేటువంటిది పెంచుకోవాలన్నమాట. సో కాబట్టి మనం ఆయన తలుచుకోవడానికి ఎన్ని రకాలైన రూపాలు ఇచ్చాడండి, ఆయన లెక్కలేనన్ని అవతారాలు. ఎందుకంటే ఆయన అంత కష్టపడే లీలన్నీ కూడా చేయాల్సిన అవసరం ఏముంది, ఎందుకంటే కనుక మనలాంటి వాళ్ళందరికీ కూడా డిస్కస్ చేసుకోవడానికి ఏదో ఒక టాపిక్ ఉండాలి కదా, ఏదో ఒక విషయం ఉండాలి కదా.
సో అందుకనే ఆయన ఈ విధంగా రకరకాల అవతారాల్లో రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టన్ నానావతారమకరోద్భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమ పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. ఆయనకి లీలలన్నీ ఎవరి కోసం చేస్తున్నాడు? మనలాంటి బద్ధ జీవులందరినీ కూడా ఆకర్షింప చేసుకోవడానికి ఆయన అటువంటి లీలలన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట. సో కాబట్టి మనం ఏం చేయాలి? సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత. సో కాబట్టి కృష్ణుని మనం ఏం చేయాలి? అన్ని రకరకాల రూపాల్లో మనకి ఇంకా తెలియదు. ఏ రూపంతో మనం బాగా అటాచ్డ్ అనేటువంటి విషయం మనకు తెలియదు. సో కాబట్టి ఆయన రూపాలన్నిటినీ కూడా మనం ఏం చేయాలి? మనం స్మరించుకుంటూ ఉండాలి. ఏదో ఒక రూపంలో స్మరించుకుంటూ ఉండాలి. ఆ విధంగా స్మరించుకుంటే కనుక మనకి ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తప్పకుండా ఏమవుతుంది? ఒక విముక్తి అనేటువంటిది కలుగుతుంది. కనీసం బృందావనానికి వెళ్ళకపోయినా ఏదో ఒక వైకుంఠ లోకానికి వెళ్ళి భగవంతుడికి పార్షదుడైనా సరే మనకి చాలన్నమాట. ఇంకా అంతకన్నా ఇంకా కావాల్సింది ఏముంటుంది? సో కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? సో అగాసురుడు ఏ విధంగా విముక్తి పొందగలిగాడు? భగవంతుడి యొక్క రూపాన్ని స్మరించుకోబట్టి. సో తర్వాత కూడా మనకు వస్తుంది. పౌండ్రక కూడా అలాగే చేశాడు ఆయన. పౌండ్రక ఏం చేశాడు? కృష్ణుడిలాగా ఆయనకి చతుర్భుజ రూపం పెట్టుకున్నాడు. శంకు చక్రాలు కృష్ణుడిలాగా పెట్టుకున్నాడు. కృష్ణుడిలాగే ఆయన అలంకారం పెట్టుకుంటున్నాడు. ఆయన దగ్గర సుదర్శనం లేకపోతే కనుక ఆర్టిఫిషియల్ గా ఒక సుదర్శనం రెడీ చేసుకున్నాడు. ఆ యొక్క కౌమోదికి క్లబ్ లాంటిది, గద లాంటిది కూడా కౌమోదికి లాంటిదే పెట్టుకున్నాడు. ఎప్పుడైతే కనుక ఆ పౌండ్రక ఏం చేస్తాడు? ఒకసారి ఒక లెటర్ రాస్తాడనమాట. కృష్ణుడికి ద్వారకలో పంపిస్తారనమాట. సో ఆ లెటర్ ని చదివిస్తారనమాట. చదివిస్తే కనుక అందులో కృష్ణుడికి ఏం చేస్తారు? నిజమైన కృష్ణుడికి పౌండ్రకుడు నేనే వాసుదేవుణ్ణి, నువ్వు నకిలీ వాడివి అని చెప్పేసి కృష్ణుడికి లెటర్ రాస్తారు. కృష్ణుడు నవ్వుతారనమాట. ఇంకా పౌండ్రకని చంపుదాం, వీడు చాలా ఆగడాలు ఎక్కువైపోయినాయని చెప్పి వెళ్ళినప్పుడు కృష్ణుడు అవన్నీ కూడా కష్టపడి ఆ 4 చతుర్భుజ రూపంలో ఆ యొక్క సుదర్శన ఇవన్నీ పట్టుకోవడం చూసి కృష్ణుడు ఒక్కసారి ఫక్కు నవ్వుతారంట. ఇలా పెట్టుకున్నాడు వీడు ఆర్టిఫిషియల్ గా నాలాగా అని చెప్పేసి. సో నవ్వుతాడు. ఆ విధంగా ఒక్కసారి కృష్ణుడిని నవ్వించగలిగితే ఏముంది, ఇంకా అది కూడా సేవే. సో పౌండ్రు కూడా ఆ విధంగా సేవ చేశాడు. తర్వాత కృష్ణుడితో యుద్ధం చేశాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏమైపోయింది? పౌండ్రకుడికి కూడా యొక్క సారూప్య ముక్తి అనేటువంటిది వచ్చింది. కానీ పౌండ్రకుడు ఏం చేస్తున్నాడు? అలంకారం అంతా కూడా చేసుకుంటూ ఉన్నప్పుడు కృష్ణుడు ఇలా పట్టుకుంటాడేమో యొక్క శంకు, కృష్ణుడు ఇలా చక్రం ఇలా పట్టుకుంటాడేమో, కృష్ణుడి గద ఎలా ఉంటుంది, కృష్ణుడి రూపం ఎలా ఉంటుంది, కృష్ణుడు ఇలా బొట్టు పెట్టుకుంటాడు, ఆయన పితాంబరం ఈ విధంగా ధరిస్తాడు, మెల్లో ఇది ఉంటుంది, ఆమాల వైజయంతి మాల ఈ విధంగా ధరిస్తాడు ఆయన అని చెప్పేసి ఎప్పుడు కూడా కృష్ణుడిని తలుచుకుంటూ అదే రూపాన్ని అనుకరిస్తూ ఉండేవాడు. ఆ విధంగా చేస్తూ చేస్తూ ఏమైపోయాడు? పౌండ్రకుడికి కూడా సారూప్య ముక్తి అనేటువంటిది వచ్చింది. అలాగే అగాసురుడు కూడా ఏం చేశాడు? కృష్ణుడి యొక్క రూపాన్ని చూస్తూ ఉన్నాడు. వచ్చేస్తున్నాడు కృష్ణుడు, నా నోట్లోకి వచ్చేస్తున్నాడు, నా నోట్లోకి వచ్చేస్తున్నాడు, నా నోట్లోకి వచ్చేస్తున్నప్పుడు తినేయాలి, నోరు మూసేయాలి, అలా చూస్తూ 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 ఉన్నాడు కృష్ణుడిని. సో కొంచెం సేపు చాలా గాఢంగా నిష్ణాతంగా చూడబట్టి ఏమైపోయింది? అదృష్టం కొద్దీ అగాసురుడికి కూడా కృష్ణుడిలాగే సారూప్య ముక్తి అనేటువంటిది వచ్చింది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? కృష్ణుడిని స్మరించుకోవడం అనేటువంటిది ఎంత ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పి మనకి తెలుస్తుంది అనమాట. శ్రీ సూతం వాచ ఇత్తం ద్విజాయాదవదేవదత్త శ్రుత్వా స్వరాతుశ్చరితం విచిత్రం ప్రపంచ భూయోపి తదేవ పుణ్యం వైయాసకీం యన్నిగృహేత చేత. సుబ్రహ్మణ్య ప్రభుజీ అనువాదం చదవండి. 40వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సూత గోస్వామి పలికెను, ఋషులారా, శ్రీకృష్ణుని బాల్యలీలలు పరమాత్మతములు. తల్లి గర్భమున తనను రక్షించిన శ్రీకృష్ణుని అట్టి లీలలను వినినంతట పరీక్షిత్తు సంయత చిత్తుడై అట్టి పుణ్యచరితమును ఇంకను వినగోరి మరలా సుఖదేవ గోస్వామితో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీరాజం వాచ బ్రహ్మాన్ కాలాంతరకృతం తత్కాలీనం కథం భవేత్
యత్కౌమారే హరికృత్తం జగుః పౌగండకేర్బకా. శ్రీలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండోత్సవం. పరీక్షన్ మహారాజు అడిగాను, ఓ బ్రాహ్మణోత్తమ, పూర్వము జరిగిన సంఘటనను ప్రస్తుతము జరిగినట్లుగా వర్ణించుటట్లు సాధ్యపడును? ఈ అఘాసుర వధ లీలను శ్రీకృష్ణుడు కౌమారమునందు వనరించి ఉండెను. అయినచో అతని పౌగండ వయస్సులో గొప్ప బాలురు ఆ సంఘటన అప్పుడే జరిగినదని ఎట్లు చెప్పిరి? హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. తద్బ్రూహి మే మహాయోగీన్ పరం కుతూహలం గురో నూనమేతద్దరేరేవ మాయా భవతి నాన్యథా. పద్మిని మాతాజీ చదవండి. అనువాదం భాష్యం. పరీక్ష గురుజీ దండ ప్రణామం. ఓ మహాయోగి గురుదేవా, ఇదెట్లు జరిగినదో నాకు ఇప్పుడు దీనిని గూర్చి నాకు మిక్కిలి కుతూహలంగా ఉన్నది. ఇది శ్రీకృష్ణుని మాయయే గాని అన్యము కాదని తలుచుచున్నాను. భాష్యము ప్రపాద వారికి జై. శ్రీకృష్ణుడు పలు శక్తులను కలిగి ఉన్నాడు. పరాస్య శక్తిర్వ విధైవ శ్రూయతే శ్వేతాశ్వతరోపనిషత్తు 6.8. అఘాసుర వధ వృత్తాంతం 1 సంవత్సరం తర్వాత వెల్లడి చేయడంలో కృష్ణశక్తి యొక్క పాత్ర తప్పక ఉండును. అందువలన పరీక్షిత్ మహారాజు దాన్ని గూర్చి కుతూహలం కలవాడై ఆ విషయం వివరింపమని సుఖదేవ స్వామిని అర్థించను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ చూస్తే కనుక అఘాసురుడికి మరి భక్తుడు కాదు, మరి ఎలా వచ్చేసిందండి సారూప్యముక్తి? ఏం చేశాడు ఆయన? భక్తుడు కాకపోయినా అంటే కనుక దీన్ని ఏమంటారంటే కనుక అజ్ఞాత సుకృతి అని అంటారనమాట. అంటే తెలియకుండానే సేవ చేసేయడం అన్నమాట. సో పోతన ఎలాగైతే కనుక తెలియకుండానే ఏం చేసింది? విషస్థాన్ని ఇవ్వాలని చెప్పి సేవ చేసింది కాబట్టి ఆవిడికి వచ్చింది. అలాగే అఘాసురుడికి ఏంటంటే కనుక ఆయన తెలియకుండా చేసినటువంటి సేవ ఏంటంటే కనుక ఒక అఘాసురుడి యొక్క శరీరం మీద ఆ యొక్క గోపబాలురు అందరూ కూడా ఆడుకున్నారనమాట చాలా రోజులు. సో వాడికి ఏంటంటే కనుక కృష్ణుని చంపాలి, గోపబాలురిని చంపాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నా సరే అనుకోకుండానే ఏం చేశాడు? కృష్ణుడికి ఆ తర్వాత కృష్ణుడి యొక్క సహచరులు అయినటువంటి గోపబాలురు అంటే గొప్ప వైష్ణవులు వాళ్ళందరికీ కూడా ఏం చేశాడు? ఆనందాన్ని కలిగించాడు. ఒక రకంగా వాళ్ళందరికీ కూడా సేవ చేశాడు. సో కాబట్టి ఏమైపోయింది? వాడికి అనుకూలంగా వాడు భావనతోటి రాకపోయినా సరే, ప్రతికూలమైనటువంటి భావనతో వచ్చినా సరే అనుకూలమైనటువంటి సేవ చేసేసారు. సో మనకి చెప్పారు కదా రూపగోస్వామి, అన్యాభిలాషిత సూర్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం. ఏం చేయాలి? కృష్ణుడికి సేవ అనుకూలంగా చేయాలి. కృష్ణుడికి సేవ మనం అనుకూలంగా చేయాలి. అలాగే అఘాసురుడు కూడా ఏంటి? ప్రతికూలంగా ఆయనకి ప్రతికూలమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి అనుకున్నా సరే ఈ యొక్క బాలురందరినీ కూడా రక్షించాలి కాబట్టి ఆయన ఏం చేశాడు? అనుకూలమైనటువంటి సేవ చేశాడు. ఆ బాలురందరికీ కూడా ఆడుకునేటువంటి అవకాశం కల్పించాడు. కాబట్టి ఏమైపోయింది? అఘాసురుడు కూడా అనుకూలమైనటువంటి సేవ చేయడం జరిగిందనమాట. సో ఏమైంది? మనం చూసాం ఇంకా పోతన శరీరం కూడా ఏమైపోయింది? చనిపోయినప్పుడు ఎప్పుడైతే కనుక ఆ శరీరాన్ని కాల్చారో మొత్తం చాలా మంచి సువాసన అంతా వచ్చేసింది అని చెప్పి మనం చెప్పుకున్నాం. పోతన శరీరం, రాక్షస శరీరం ఎంతో దుర్గంధ భరితమైనటువంటిది. కానీ ఎప్పుడైతే కనుక కృష్ణుడికి సాంగత్యంలోకి వచ్చిందో, కృష్ణుడి యొక్క స్పర్శలోకి వచ్చిందో ఆ యొక్క శరీరం అంతా కూడా ఏమైపోయింది? మంచి సువాసన భరితం అయిపోయింది. సో అలాగే అఘాసుడి యొక్క శరీరం లోపల కూడా వాళ్ళు గొప్ప వాళ్ళు లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు అనుకుంటూ ఉంటారు, ఏంటి ఇంత వాసన వస్తుంది, ఇది ఇంత ఇలా ఉంది అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. అయినా సరే వాళ్ళందరూ వెళ్ళిపోతారు, ఆడుకోవడానికి బాగుంది కదా అని కొంతమంది వెళ్ళిపోతారు. ఇంకొంతమంది పిల్లలకు అనుమానం వస్తుంది. అయినా సరే ఏంటి, కృష్ణుడు ఉన్నాడు కదా మనతో పాటు, కృష్ణుడు చూసుకుంటాడులే అని చెప్పి ధైర్యంగా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. కృష్ణుడు ఎప్పుడైతే కనుక అఘాసుడి యొక్క సాంగత్యంలోకి వచ్చిందో ఆ యొక్క శరీరం అంతా కూడా ఏమైపోయింది? ఆ యొక్క దుర్గంధం అంతా కూడా మొత్తం పోయిందనమాట. సో కాబట్టి ఆ విధంగా కృష్ణుడి యొక్క సాంగత్యంలోకి వచ్చాడు కాబట్టి కృష్ణుడి యొక్క కృపాశక్తి వలన, సో ఎలా జరిగింది అంటే కనుక ఇది కృష్ణుడి యొక్క కృపాశక్తి వలన. సో మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం,
సో 2 రకాలుగా మనకి డిగ్రీ వస్తుంది. ఒకటి చాలా కష్టపడి చదివితే, ప్రాక్టీస్ చేస్తే వచ్చే డిగ్రీ. కొన్నిసార్లు ఏం చేస్తాయి యూనివర్సిటీలు గొప్ప గొప్ప పనులు చేస్తే గనక వాళ్ళకి పిలిచి గౌరవ డాక్టరేట్లు ఇచ్చేస్తాయి. పిహెచ్‌డి డైరెక్ట్‌గా ఇచ్చేస్తాయన్నమాట. సో ఒకటి సాధన సిద్ధి, ఇంకొకటి కృపాసిద్ధి. సో కాబట్టి అగాసురుడికి ఏం దొరికింది ఇక్కడ? కృపాసిద్ధి దొరికింది. అంటే డైరెక్ట్‌గా ఎలా అయితే యూనివర్సిటీ వాళ్ళు చూస్తాం కదా, కొంతమంది గౌరవ డాక్టరేట్ ని ప్రదానం చేశారు పలానా యూనివర్సిటీ వాళ్ళు పలానా వ్యక్తికి అని చెప్తారు కదా. సో అలాగే కృష్ణుడు కూడా ఆయన యొక్క కృపాసిద్ధి యొక్క అగాసుర మీద, పూతన మీద చూపించిందండి ఏంటి? కృపాసిద్ధి. అంటే కనుక వాళ్ళు రెగ్యులర్ ప్రాక్టీస్ ఏం చేయకపోయినా సరే ఆయన కరుణ చూపించారు కాబట్టి కృపాసిద్ధి వలన ఏమైపోయింది? అగాసురుడికి ఇక సాయుధ్య ముక్తి అనేటువంటిది వచ్చింది. సో కృపాసిద్ధి దొరుకుతుంది కదా అని చెప్పి మనం వెయిట్ చేయకూడదు. మనమందరం ఎలా ఉన్నాము? సాధన స్థాయిలో ఉన్నాము. సో కాబట్టి మన యొక్క సాధనని మనము కంటిన్యూ చేయాలన్నమాట. సో ఇక్కడ సూత గోస్వామి చెప్తున్నారనమాట, కృష్ణుడి యొక్క బాల్య లీలలు ఎంతో అద్భుతమైనటువంటిది. సో పరీక్షిత్ మహారాజు ఆయన తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన ఏం చేశారు? పరమాత్మని, కృష్ణుని ఆయన చూడడం జరిగింది. చతుర్భుజ రూపాన్ని ఆయన చూశారు. అంగుష్ట మాత్రమమలం స్ఫురత్పురట మౌలినం. సో ఎంత ఉన్నారంట ఆయన? ఒక చిన్న అంగుష్టము, ఒక బొట్టన వేలంత మాత్రమే ఉన్నారంట. అప్పుడు చాలా చక్కగా ఇక వర్ణన వస్తుంది. గద ఆయన చుట్టూ ఉల్కలాగా తిరుగుతూ ఉంది. ఆయన కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి. ఆయన పీతాంబరం ధరించాడు. సో అక్కడ ఆయన ఏం చేస్తున్నారు? కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. గద ఆయన చుట్టూరు ఇలా ఉల్కలాగా తిరుగుతూ ఉంది. అక్కడ వశోద్ధామ వేసినటువంటి బ్రహ్మాస్త్రం యొక్క వేడినంతా కూడా ఆయన ఏం చేస్తున్నారు? గ్రహించేస్తూ ఉన్నారు. అటువంటి ఆయన్ని పరీక్షిత్ మహారాజు తల్లి గర్భంలో ఆయన చూశారు. సో బయటకు వచ్చినా సరే ఆ యొక్క విషయాన్ని ఆయన మర్చిపోలేదు ఆయన. సో ఆ విషయం ఆయనకు ఇప్పటికీ కూడా గుర్తుంది. కాబట్టి కృష్ణుడి యొక్క బాల్యలీలలు ఇంకా ఏం చేశారు అని చెప్పి దాని గురించి ఆయన ఇంకా కృష్ణుడే కదా రక్షించింది ఆయన, ఇంకా ఆయన గురించి వినాలి అని అనుకుంటున్నారు అనమాట. సో అందుకని ఆయన పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని ప్రశ్నించారనమాట మళ్ళీని. సో అదేంటి, ఇంతకు ముందు అంటే 1 సంవత్సరం కింద జరిగినటువంటి విషయాన్ని మరి ఇప్పుడు జరిగినట్లు ఎందుకు చెప్తున్నారు ఆ యొక్క గోపబాలు అందరూ కూడాను? ఆయన కౌమారంలో చేశాడు ఆ యొక్క లీల. 5 సంవత్సరాల వయసు అప్పుడు. మరి పౌగొండ వయసులోకి వచ్చినప్పుడు 6 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు చెప్పడం ఏంటి? ఎలా జరిగింది ఇదంతాను? సో ఇదంతా కూడా ఏదో కృష్ణుడి యొక్క మాయ అయి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎవరు? యోగీశ్వరుడు, ఆయన మహాయోగి ఆయన. సో కానీ ఏంటంటే కనుక ఆయన మహాయోగి అయినా సరే నేను దాని గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. సో దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారనమాట. వయం ధన్యతమాలోకే గురోపి క్షాత్ర బంధవః వయం పిబాయో ముహుస్త్వతః పుణ్యం కృష్ణ కథామృతం. రాధమ్మ మాతాజీ అనువాదం భాషించదండి. గురువర్య, నేను క్షత్రియాదముడయ్యును నీ వలన నిరంతరము కృష్ణ కథామృతమును వినిడి అవకాశమును బడిసినందున ధన్యుడును లాభాన్వితుడును అయితిని. భాష్యం బై శ్రీ ప్రభుపాదులకు జై. దేవదేవుని యొక్క పుణ్యకథామృతము పరమ గోప్యమైనది. మనుజుడు పరమ భాగ్యవంతుడు కానిదే అట్టి చరితమును వినుట సాధ్యపడదు. పరీక్షణ్ మహారాజు తనను క్షత్రియాదమునిగా క్షత్రబద్ధన తెలుపుకున్నాడు. క్షత్రియ గుణములు భగవద్గీత యందు వర్ణింపబడినవి. ఈశ్వర భావము, రాజ్య శాసనము సాధారణముగా క్షత్రియ గుణమే అయినప్పటికీ బ్రాహ్మణ్ణి క్షత్రియుడు ఎన్నడూ శాసింపరాదు. బ్రాహ్మణులను శాసింపగోరి తాను శపితుడైనట్లు పరీక్షిత్తు పశ్చాత్తాప్తుడైనాడు. అందువలన తాను క్షత్రియాదముడనని అతడు భావించెను. దానమేశ్వర భావచ క్షత్రం కర్మ స్వభావజం. భగవద్గీత 18.43. పరీక్షణ్ మహారాజునకు సమస్త క్షత్రియ సద్గుణములు ఉన్నవనుట నిస్సందేహమే అయినను భక్తునిగా అతడు వినమ్రతతోనూ అణకువతోనూ తను క్షత్రియాదమునిగా తెలుపుకొను. బ్రాహ్మణుని మెడలో మృత సర్పమును వేసిన కార్యమును గుర్తు చేసుకుని అతడు ఎట్లు భావించును. ఏదైనా గుహ్యమైన విషయమును గూర్చి, సేవను గూర్చి
గురుదేవుని ప్రశ్నించుట శిష్యుని యొక్క హక్కు. అట్టి గోప్యమైన విషయములను శిష్యునికి వివరించుట గురువు యొక్క కర్తవ్యం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ పరీక్షిత్ మహారాజ్, ఎందుకంటే కనుక గురువు ముందు మనం ఎప్పుడు ఎలా ఉండాలి? నేను ఇంత గొప్పవాడిని, ఇంత గొప్ప పని చేశాను, నేను ఇంత గ్రేట్ అని చెప్పి గొప్పలు చెప్పుకోకూడదు ఎప్పుడు కూడా. సో గురువు ముందు ఎప్పుడు ఎలా ఉండాలి? మనం చాలా ఏమీ తెలియనటువంటి అమాయకుడిలాగా, మూర్ఖుడిలాగా, ఇంకా అమాయకుడు కూడా కాదు, మూర్ఖుడిలాగా ఉండాలి. ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ కూడా ఆయన ఏం చెప్తున్నారు? నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఎందుకు అదృష్టవంతుణ్ణి అంటున్నారు? నేను క్షత్రియాదముడని అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు క్షత్రియాదముడును అంటున్నారంటే గనక ఆయన చేసినటువంటి పని గుర్తు చేసుకుంటున్నారు అనమాట. బ్రాహ్మణుడి మెల్లో నేను ఆ యొక్క సర్పాన్ని, చనిపోయిన సర్పాన్ని వేశాను కాబట్టి ఆయన క్షత్రియాదముణ్ణి అని అనుకుంటున్నారు. కానీ ఏంటి, ఆయన పరీక్షిత్ మహారాజ్ గొప్ప రాజర్షి ఆయన. కానీ ఏంటంటే కనుక గురువు ముందు ఆయన తన యొక్క హ్యూమిలిటీ తోటి ఆయన నేను క్షత్రియాదముణ్ణి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో నేను క్షత్రియాదముణ్ణి, నాకు ఎటువంటి అర్హతలు కూడా లేవు, అయినా సరే నేను అదృష్టవంతుణ్ణి. ఎందుకు అదృష్టవంతుణ్ణి అంటున్నారు? నేను ఎప్పుడూ కూడా మీ యొక్క నోటి నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క కృష్ణ కథ అనేటువంటి అమృతాన్ని, పరమ పావనమైనటువంటి పుణ్యమైనటువంటి కృష్ణ కథామృతాన్ని నేను ఏం చేస్తున్నాను? తాగుతూ ఉన్నాను నేను. కాబట్టి నేను చాలా అదృష్టవంతుణ్ణి అని చెప్పి పరీక్షిత్ మహారాజ్ చెప్తూ ఉన్నారు అనమాట. సో ఆయన అణుకోతోటి నేను క్షత్రియాదముణ్ణి అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ ఏంటంటే గనక ఆయన గొప్ప పరమ భాగవతోత్తముడు అనమాట ఆయన. శ్రీ సూతం వాచ ఇత్తం స్మ పృష్టా సతు బాదరాయణీ తత్సారితానంత హృతాఖిలేంద్రియా కృచ్రాత్ పునర్లబ్ధ బహిదృశిషణై ప్రత్యాహతం భాగవతోత్తమోత్తమా. ప్రభుజీ నేను చదవనా ప్రభుజీ? చదవండి మాతాజీ. సరే. పరీక్షణ సూత గోస్వామి పలికిన సాధు భక్త శ్రేష్ఠుడా సౌనక పరీక్షణ మహారాజు ఈ రీతిగా అడిగినంతటా సుఖదేవి గోస్వామి తన హృదయం నందు కృష్ణ విషయ స్మరణము కలుగగా వెంటనే బాహ్యేంద్రియ వృత్తులను కోల్పోయిన పిమ్మట అతడు అతి కష్టముతో బృహస్పృతిని తిరిగి పొంది పరీక్షితునకు కృష్ణ కథను చెప్పసాగెను. శ్రీమద్ భాగవతనందలి అగాసుర వదను దశమ స్కందములోని 12వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ రామ హరే హరే. హరే రామ 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 హరే. సో ఇక వైష్ణవుల యొక్క స్థితి, పరమ వైష్ణవుల యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది? కృష్ణుడిని తలుచుకున్న వెంటనే వాళ్ళ యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ వర్ణన చేస్తూ ఉన్నారనమాట. సో ఇదే విధంగా మనకి చూస్తాం మనం 3వ స్కందంలో ఉద్ధవుడు ఎప్పుడైతే గనక విదురుడికి చెప్తారు కృష్ణుడి గురించి, సో ఆయన చేసినటువంటి లీలల గురించి, ఆయనతో ఉన్నటువంటి సాంగత్యం గురించి మొత్తం అంతా కూడా ఆయన వర్ణిస్తూ ఉంటారన్నమాట. వర్ణిస్తూ ఉంటూ ఆయన తన తాను మర్చిపోతారు పూర్తిగా. సో అయినా సరే చాలా అతి కష్టం మీద తన యొక్క భావాలని ఆయన నియంత్రణ చేసుకుని మళ్ళీ ఆ యొక్క విదురుడికి దాని గురించి చెప్తూ ఉంటారన్నమాట. సో అహోబకీయం అనేటువంటి శ్లోకం ఎవరో అక్కడే వస్తుంది మనకి. సో కృష్ణుడు చేసినటువంటి లీలలన్నీ కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఉన్నారన్నమాట. అలాగే ఇక్కడ సుఖదేవ్ గోస్వామి కూడా ఈ యొక్క కృష్ణుడు చేసినటువంటి లీలలన్నీ కూడా చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే గనక పరీక్షిత్ మహారాజ్ ఇంకా లీలలు చెప్పటం కాదు, యాక్చువల్గా ఏంటంటే గనక ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి చెప్తున్నప్పుడు ఆయన యొక్క దివ్య దృష్టితో వాటిని చూస్తూ ఉన్నారు, విజువలైజ్ చేస్తూ ఉన్నారు. ఆయన విజువలైజ్ చేస్తూ వాటిని చెప్తూ ఉన్నారన్నమాట. సో ఎప్పుడైతే కనుక ఆ విధంగా చెప్తూ ఉన్నారో ఆయన పూర్తిగా కృష్ణుడి మీద ఆ యొక్క భావనతో ఆయన ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. ఇంకా బాహ్యేంద్రియ వృత్తులను ఆయన కోల్పోయాను. బయటకి ఇంకా ఆయనకి బయట విషయాలు ఏం తెలియట్లేదు ఆయనకి. అంతలాగా ఆయన కృష్ణలీలలో పూర్తిగా ఆయన ఏమైపోయారు,
అందులో చాలా నిండిపోయారు అనమాట, మునిగిపోయారు అనమాట కృష్ణుడి యొక్క లీలల్లో, ఆ యొక్క ట్రాన్స్ లో, ఆ యొక్క భావంలో మునిగిపోయారు ఆయన. కానీ ఎప్పుడైతే కనుక పరీక్షిత్ మహారాజ్ ఈ విధంగా ప్రశ్న అడిగారో అప్పుడు చాలా మళ్ళీ అతి కష్టం మీద ఆయన తన యొక్క బాహ్య స్మృతి అంటే ఎక్స్టర్నల్ సెన్సెస్ కి ఆయన బయటకు వచ్చారనమాట. వచ్చి మళ్ళీ ఆయనకి చెప్పాలి కదా, మరి పరీక్షిత్ మహారాజ్కి 7 రోజులే కదా సమయం ఉంది పాపం ఆయనకి. సో కాబట్టి ఆయనకి మళ్ళీ చెప్పాలనేటువంటి ఉద్దేశంతో అతి కష్టం మీద కృష్ణ యొక్క ట్రాన్స్ లోకి వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ బయటకు వచ్చి అదంతా కూడా కృష్ణ కథ చెప్తూ ఉన్నారంట. సో కాబట్టి పరీక్షిత్ మహారాజ్ చెప్పినటువంటి ఆ యొక్క కృష్ణ కథ సో ఎలా ఉంటుంది, మనకి ఎవరైనా ఏదైనా విషయం చెప్తూ ఉన్నారనుకోండి, డైరెక్ట్ గా అక్కడ చూసిన వాళ్ళు మనకి చెప్తే కనుక ఎలా ఉంటుంది, చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అది ఎవరో చెప్పిన వాళ్ళ దగ్గర నుంచి వింటే కనుక అంత ఎఫెక్టివ్ గా ఉండదు మనకి. కానీ ఎవరైతే కనుక ప్రత్యక్షంగా చూసారో లేకపోతే కనుక ప్రత్యక్షంగా ఆ యొక్క భావనలో ఉన్నారో వాళ్ళు చెప్తే కనుక ఎలా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. సో అలాగే పరీక్షిత్ మహారాజ్కి సుఖదేవ్ గోస్వామి చెప్పినటువంటి ఆ యొక్క లీలలన్నీ కూడా ఎలా ఉన్నాయి, అంత అత్యద్భుతంగా ఆయన వాటిని తన యొక్క దివ్య దృష్టితోటి ఆయన చూస్తూ ఆయన చెప్పినటువంటి విషయాలు అంత అద్భుతం అన్నమాట. అందుకే శ్రీమద్ భాగవతం ఏమిటి మనకి అమల పురాణం. సో దీంట్లో ఎటువంటి తప్పులు పట్టుకోవడానికి కానీ, దీంట్లో లోపాలు కానీ, ఎటువంటి కల్మషాలు కానీ ఏమీ లేవు. అందుకే సుఖదేవ్ గోస్వామి నోటి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి పిబత భాగవతం రసమాలయం ఎవరు చెప్పారు, వ్యాసదేవుడు అందరికీ కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. ముహురహో రసికా భువి భావుక, అందరూ కూడా రండి, ఈ యొక్క భాగవతం అనేటువంటి రసికులందరూ కూడా రండి, ఒక భాగవతం అనేటువంటి రసమాలయాన్ని ఆస్వాదించండి. అందులో కూడా ఇక దశమ స్కందం ఏమిటి, ఆయన యొక్క ముఖారవిందం కాబట్టి ఇంకా హైయెస్ట్ అనమాట, ఇంకా చాలా అద్భుతమైనటువంటి యొక్క రసం అంతా కూడా ఇందులో ఉంది. సో అదంతా కూడా మనకి సుఖదేవ్ గోస్వామి దయ వలన మనకి భాగవతం లభించింది. అందులో శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కరుణ వలన మనకి భాగవతం అనేటువంటిది ఈరోజు చర్చించుకోగలుగుతున్నాము. ఇంకోటి ఏంటంటే కనుక ఇక బ్రహ్మ విమోహన లీలకి ఏంటంటే కనుక ఇంకొక స్పెషాలిటీ అని కాదు. సో ప్రభుపాద్ గారు ఆయన శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు యొక్క బ్రహ్మ విమోహన లీలని అక్కడ దాకా మాత్రమే ఆయన అనువాదం చేశారు. మిగతా అనువాదం అంతా కూడా ఆయన యొక్క శిష్యులు చేశారు. సో ఈ యొక్క పుస్తకం అయిపోతే కనుక మనకి ప్రభుపాద్ గారు చెప్పినటువంటి డైరెక్ట్ గా ఆయన చెప్పినటువంటి భాష్యాలు అయిపోతాయి ఇంకా. సో ఆ తర్వాత నుంచి ఆయన యొక్క శిష్యులు రాసినటువంటి భాష్యాలు అన్నమాట. వాళ్ళందరూ కూడా పూర్తి చేశారు ఎంతో శ్రద్ధతోటి. వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళేం తక్కువగా అనుకోకూడదు. బట్ ఏంటంటే కనుక ప్రభుపాద్ గారు ఆయన చూస్తాం మనం వీడియోస్ యూట్యూబ్ లో, డెత్ బెడ్ మీద ఉంటూ ఆయన ఈ యొక్క ఏదైతే భాష్యం మనం చదువుకుంటున్నామో ఇదంతా ప్రభుపాద్ గారు ఆయనకి ఇంకా ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. సో పర్టికులర్ గా ఈ అధ్యాయము వచ్చే అధ్యాయం ఇవంతా కూడా ఎప్పుడు చెప్పారు ప్రభుపాద్ గారు, ఆయన డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు చెప్పారు, మరణ శయ్య మీద ఉన్నప్పుడు ఆయన చెప్పారు. సో అప్పటికి కూడా ప్రభుపాద్ గారి యొక్క స్మృతి ఎలా ఉంది, కృష్ణుడు ఇంత పెద్ద పెద్ద భాష్యాలంతా కూడా చెప్పారు, ఇంత పర్ఫెక్ట్ గా చెప్పారు ఆయన భాష్యం. సో దట్ ఈస్ ప్రభుపాద్ అన్న. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. పరీక్షిత్ మహారాజు క్షత్రియుడైనా క్షత్రియ ధర్మం వర్తించలేదన్నమాట ప్రభుజీ. ఆయన అలాగా తక్కువ చేసి చెప్పుకుంటున్నారు అంతే. ఆయన్ని తక్కువగా చేసి ఆయన చెప్పుకుంటున్నారు. ఆయన అలా కాకపోయినా సరే, ఇప్పుడు పెద్ద ధనవంతుడు ఉంటాడు, ఒక కోటీశ్వరుడు ఉంటాడు, వాడు కూడా ఏమంటాడు ఒక్కొక్కసారి, నా దగ్గరే ఉందండి, అంబానీతో పోలిస్తే నాకేం లేదు కదా, లేకపోతే ఇప్పుడు అంబానీ ఉన్నాడు అనుకోండి, వాడు వచ్చాను బిల్ గేట్స్ తో పోలిస్తే లేకపోతే కనుక ఎలాన్ మస్క్ తో పోలిస్తే కనుక నా ఆస్తులు ఎంత అని చెప్పని అంటారు. ఆయన అన్నంత మాత్రం ఆయన ఆస్తులు ఏమైనా తక్కువ అయిపోతాయా? తక్కువ అవ్వవు కదా. కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు నాకు తక్కువ అని అంటూ ఉన్నాడు, నేను కాదు అంత లేదు నాకు అంటూ ఉన్నాడు ఆయన. కాబట్టి అలాగే పరీక్షిత్ మహారాజ్ కూడా ఏంటంటే కనుక నేను క్షత్రియ బాంధవుడిని అని చెప్పుకుంటూ ఉన్నారు. అనంత మాత్రం కాదు కదా, ఆయన రాజర్షి. ఆయన
రాజర్షి అంటే బ్రాహ్మణ ప్రభుజీ అట్లా కాదు. రాజర్షి అంటే గనక వాళ్ళు రాజులే అయినా సరే ఒక ఋషులంతటి గొప్పవాళ్ళు అన్నమాట వాళ్ళు. సో జనక మహారాజు, యుధిష్ఠిర్ మహారాజు, తర్వాత పరీక్షిత్ మహారాజు, వీళ్ళందరూ కూడా రాజర్షులు అన్నమాట. రాజర్షి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే విశ్వామిత్రుడు కృష్ణ కూడా ప్రభుజీ. రాజర్షి కదా ప్రభుజీ? ఎవరండి? విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు ఆయన ఆయన ఋషి, ఆయన రాజర్షి కాదు. ఆయన క్షత్రియుడు అంతకుముందు, కానీ ఆ తర్వాత ఆయన బ్రహ్మర్షి. ఆయన విశ్వామిత్రుడు రాజర్షి కాదు, ఆయన బ్రహ్మర్షి అంటారు. బ్రహ్మర్షి అంటారా? హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి, శ్రీల ప్రభుపాదికి, నితాయ్ గౌర ప్రేమానందే. హరి 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 బోల్. బోల్. హరే ధన్యవాదాలు ప్రభుజీ.